చాలా మంచిగా చదువుకోవాలి. మీరు అందరూ కూడా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీ స్కూల్కి కావాల్సినవి కూడా కొన్ని చెప్పిండ్రు, తప్పనిసరిగా అవి చూసి అందులో ఏదో ఒకటి నెక్స్ట్ ఫండ్స్ వచ్చినప్పుడు స్కూల్కి అలాట్ చేస్తాం ఏవైనా ఒకటి. ల్యాబ్ అట్లనే కంప్యూటర్స్ గురించి అడిగినరు, దాన్ని కూడా కంపల్సరీ కొంచెం ముందో వెనకాలనో కానీ అవి కూడా పెట్టిపించేటట్టుగా చూస్తాం. మొత్తం స్ట్రెంత్ ఎంతమంది మీ దగ్గర? 160. ఓకే, అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. ఇంటికి పోయినాక చదువుకుంటారా లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడేనా చదువుకుంటారా? చదువుకోవాలి, స్టడీస్లో యాక్టివ్గా ఉండాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ కంప్యూటర్స్ వస్తే ఆ కంప్యూటర్స్ కూడా నేర్చుకోవాలి. స్పోర్ట్స్లో కూడా అందరూ యాక్టివ్గా ఉండాలి. ఎడ్యుకేషన్తో పాటు మీకు వేరేవి కూడా రావాలి. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు స్కూల్లో మాట్లాడుకునేటప్పుడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి. మీకు ఏమైనా అట్లా ఉందా లేకపోతే తెలుగులోనే మాట్లాడు? ఓకే ఓకే, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే మీకు అంత అలవాటు అవుతుంది. సో అందరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి. రేపు మీరు అంతా అయిపోయినాక ఇంటరో లేకపోతే తర్వాత జాబ్స్ చేసుకునేటప్పుడైనా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇప్పటి నుంచే మీకు ఆ ప్రాక్టీస్ ఉంటే అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. కంప్యూటర్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకుంటాం, కంప్యూటర్ లేదా అనకండి, కంప్యూటర్లు ఖచ్చితంగా పెట్టిద్దాం. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉందా? కంప్యూటర్స్ నేర్చుకోవడానికి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది చేయలేపండి. అందరికి ఉందా? ఏంది మీకు కూడా ఉందా? మీకు అందరికి ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా కంప్యూటర్లు అది కూడా ఏర్పాటు చేద్దాం. ఓకేనా? విష్ యూ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.